AMA స్టూడియోస్ ఒరిజినల్స్ ప్రెజెన్స్. తర్వాత రోజు రాత్రి సిటీలోని పెద్ద స్టేడియం అది జనంతో బాగా కిక్కిరిసిపోయింది. అక్కడున్న వాళ్ళందరి చేతుల్లో పోస్టర్లు, పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి. ఆ ఏరియా అంతా పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు, లైటింగ్తో అట్టహాసంగా కనిపిస్తుంది. అందరూ అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. కాన్సర్ట్ కాసేపట్లో స్టార్ట్ అవుతుందని ఇంతకుముందే అనౌన్స్ చేశారు. నందిని, సిద్ధు, సంజన ఇంకా మిగతా వాళ్లతో అక్కడికి వచ్చింది. వాళ్ళంతా పర్ఫార్మర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ని మాత్రమే అలౌ చేసే VIP సెక్షన్లోకి వచ్చి కూర్చున్నారు. స్టేజ్ మీద మిగతా పర్ఫార్మర్స్ మధ్య గిటార్ పట్టుకొని నిలబడ్డ రాహుల్ని చూసి వాళ్ళు ఎక్సైటెడ్గా చేతులూపారు. రాహుల్ కూడా నందు, సిద్ధు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బదులుగా చేతులూపాడు కానీ వాళ్ళని కలవడానికి రాలేకపోయాడు. కాసేపట్లో షో మొదలవుతుంది కాబట్టి ఏ ఆర్టిస్ట్ స్టేజ్ దిగి రావడానికి వీల్లేదు. మెయిన్ సింగర్ సుజిత్ ఇంకా రాలేదు. అతను రాగానే కాన్సర్ట్ మొదలవుతుంది. కమాన్ రాహుల్, జస్ట్ రాక్ ఆన్ అంటూ సంజన, స్వాతి తమ ప్లేసుల్లో నిలబడి గట్టిగా అరుస్తూ రాహుల్ని చీరప్ చేస్తున్నారు. స్టేజ్కి దూరంగా ఉండడం వల్ల, చుట్టూ గందరగోళంగా ఉండడం వల్ల వాళ్ల గొంతులు వినబడకపోయినా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక సంజు, స్వాతి అరుస్తూనే ఉన్నారు. నందినికి ఇలా జనం విపరీతంగా ఉన్న చోటుకు రావాలన్నా, ఇలాంటి కాన్సర్ట్స్ అన్నా ఇష్టముండదు. కానీ రాహుల్కి సపోర్ట్ చేయడానికే అక్కడికొచ్చింది. ఎందుకంటే ఇది రాహుల్కి ఫస్ట్ స్టేజ్ షో. అందుకే నందినికి కూడా సంజన, స్వాతి వెనుక నిలబడి చిన్నగా నవ్వుతూ క్లాప్స్ కొడుతుంది. నిన్న జరిగిన దానికి నందిని ఇంకా సిద్ధు మీద చాలా కోపంగా ఉంది. ఆ విషయం సిద్ధుకి కూడా అర్థమైంది. ఆయన తనను కన్విన్స్ చేయడానికి అతను ఎలాంటి ప్రయత్నము చేయలేదు. నిజం తెలిసిన తర్వాత నందినితో ఎక్కువగా అటాచ్మెంట్ పెంచుకోకూడదని సిద్ధు ఇలా చేస్తున్నాడు. కానీ నందిని ఇప్పటికీ సిద్ధునే తన బెస్ట్ ఫ్రెండ్ అని, తన సర్వస్వమని అనుకుంటుంది. అందుకే అతనితో మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండలేకపోయింది. సిద్ధు దగ్గరకొచ్చి, క్షమించే సపో, ఇప్పుడైనా మూతి ముడుచుకొని అలా నిలబడకు అంది. నందిని మాటలు విని సిద్ధు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. సిద్ధు మౌనం నందినిని తినేస్తుంది. తనెప్పుడూ ఇలా లేడు, ఎప్పుడూ ఏదో వాగుతుంటాడు. చిన్నపిల్లల చేష్టలతో నందినిని విసిగిస్తూ ఉంటాడు. తనెందుకిలా ఉన్నాడో నందినికి అసలు అర్థం కావడం లేదు. ఏమేం సిద్ధు, నాతో మాట్లాడట్లేదెందుకు? నా మీద అలిగావా? అసలు నేను కదా నీ మీద అలిగాను. అయినా క్షమించేశాను, ఇంకా ఎందుకు కోపం అని సిద్ధుని అడిగింది నందిని. ఏం లేదులే నందు, కాన్సర్ట్కి వచ్చాం కదా, అది ఎంజాయ్ చేద్దాం. వేరే మాటలు ఇప్పుడెందుకు? అటు చూడు, సుజిత్ స్టేజ్ మీదకొచ్చాడు అని టాపిక్ మార్చేశాడు. నందిని కూడా కామ్గా తల ఊపి పక్కనున్న వాళ్లతో మాటల్లో పడిపోయింది. కాసేపటికి నందిని వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో సుజిత్ స్టేజ్ మీద పాట పాడుతున్నాడు. నందినికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ మిగతా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఎవ్వరిని తోడు రమ్మనకుండా ఒక్కతే వెళ్ళిపోయింది. సిద్ధుకి మాత్రం ఓ మాట చెప్పింది. సిద్ధు కూడా పాట ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే నందినితో వెళ్ళలేదు. పైగా తను రమ్మనలేదు కూడా. నందిని వెళ్ళి చాలాసేపయింది. సిద్ధుకి కొంచెం తేడాగా అనిపించింది. ఎందుకైనా మంచిదని కామ్గా బయటికొచ్చాడు. ఈ నందు ఎక్కడికి వెళ్ళిపోయింది? వాష్రూమ్ కని చెప్పి బయటికొచ్చి ఇంతసేపయింది, షో కూడా అయిపోతుంది అనుకుంటూ సిద్ధు VIP గ్యాలరీ నుంచి వాష్రూమ్ ఏరియా వైపు నడిచాడు. సిద్ధు వాష్రూమ్స్ దాకా వచ్చి లేడీస్ రూమ్స్ దగ్గర ఆగిపోయాడు. అప్పుడే ఒక అమ్మాయి బయటికొస్తుంది. లోపలింకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరూ లేరని చెప్పింది ఆ అమ్మాయి. నందిని వాష్రూమ్లో లేదనేసరికి సిద్ధు కొంచెం కంగారు పడ్డాడు. వాష్రూమ్లో లేదా? మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతమందిలో ఎక్కడని వెతకను? ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళనిచ్చానో ఏమో. ఇలా తనలో తాని మాట్లాడుకుంటూ సిద్ధు వెనక్కి వచ్చాడు. వాష్రూమ్ ఏరియాకి వెనక వైపున గ్యాలరీ దాకా వెళ్ళాడు. అక్కడంతా చాలా కామ్గా ఉంది. అక్కడ ఎవ్వరూ లేనట్లు అనిపించింది. అందుకే సిద్ధు అటువైపు వెళ్లకుండా వచ్చేబోతున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ గ్యాలరీలో ఏదో చప్పుడైంది. వెంటనే సిద్ధు ఆగిపోయాడు.
ఎందుకైనా మంచిది ఒక్కసారి చూద్దామని అటువైపు వెళ్ళాడు. అప్పుడే నందిని గొంతు వినిపించింది. లీవ్ లీవ్ మీ బాస్టర్డ్ అని నందిని అరుస్తుంది. నందిని గొంతు వినగానే సిద్ధు పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్ళాడు. ఇద్దరబ్బాయిలు నందిని 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని కొంచెం దూరంలో చీకటిగా ఉన్న ఒక ప్లేస్కు లాక్కెళ్తున్నారు. సిద్ధు ఒక్క ఉదుట్న అక్కడికి చేరుకుని, వదలండ్రా, హౌ డేర్ యూ అంటూ ఒకడి మొహం మీద గట్టిగా పంచిచ్చాడు. సిద్ధుని చూసి ఆ ఇద్దరు నందినిని వదిలేసి పరిగెత్తారు. కాని సిద్ధు వాళ్లనంత తేలిగ్గా వదలదలుచుకోలేదు. వాళ్ల వెనకే పరిగెత్తి ఒకరి చేయి పట్టుకున్నాడు, ఇంకొకరి షర్ట్ కాలర్ పట్టుకున్నాడు. కోపంగా, హౌ డేర్ యూ, నా నందు వైపు చూడ్డానికి ఎంత దమ్మురా మీకు, మిమ్మల్ని వదలన్రా అని ఇద్దరిని గట్టిగా కొట్టాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని మొత్తం బలమంతా ఉపయోగించి సిద్ధుని గట్టిగా నెడితే వెళ్ళి పక్కనే ఉన్న గోడకు గుద్దుకున్నారు. కాని వెంటనే సర్దుకొని మళ్ళీ వాళ్ల వెనకే పరిగెత్తి ఒక్కడిని పట్టుకోగలిగాడు. నా నందు మీద చేయి వేస్తావా, తన వైపు చూస్తావా, నిన్ను బతుకనివ్వన్రా అని వాడి మొహం మీద పిడిగుద్దులు గుద్దాడు. చాలా చోట్ల కమిలిపోయింది. పెదాల చివర నుంచి రక్తం కారుతుంది. ఈలోపు ఇంకొకడు తప్పించుకొని పారిపోయాడు. అన్నా, నన్ను క్షమించన్నా, పొరపాటైపోయిందన్నా, సారీ, ఇంకోసారి ఇలా చేయనన్నా, నన్ను వదిలి అని వాడు సిద్ధుని బతిమలాడుకుంటాడు. ఇంత పెద్ద నేరం చేసి పొరపాటంటావా? నేను రాకపోయి ఉంటే మీరు నా నందుని, లేదు, నేను నిన్ను బ్రతకనివ్వను అంటూ సిద్ధు వాణ్ణి తల మీద కాళ్ళు చేతుల మీద గుద్దుతూనే ఉన్నాడు. వాడు దెబ్బకి స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పటి వరకు షాక్లో ఉన్న నందిని సిద్ధుని ఆ పోకిర్ని చావు దెబ్బలు కొట్టడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. సిద్ధుని పట్టుకొని గట్టిగా తన వైపు లాక్కుంటూ, వదిలే సిద్ధు, చచ్చిపోతాడు, వాణ్ణి పోలీసులకు అప్పచెప్పేద్దాం అని బతిమిలాడింది. నందిని ఆపడం వల్ల సిద్ధు కొంచెం కంట్రోల్ అయ్యాడు. కొట్టడం ఆపి నందిని వైపు తిరిగాడు. నందు మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి ఆతృతగా చూస్తూ, నందు, నీకేం కాలేదు కదా, వీళ్ళు నేనేం చేయలేదు కదా, నేను టైంకి వచ్చాను కదా, అయినా నువ్వెందుకు ఒక్కదానివే వచ్చా, నన్ను రమ్మనాల్సింది కదా అని కంగారుగా అడిగాడు. నందిని సిద్ధు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అతని కళ్ళలోకి చూస్తూ, రిలాక్స్ సిద్ధు, నాకేం కాలేదు, ఐమ్ ఫైన్ అని చెప్పింది. అప్పుడే సిద్ధు నందిని చేతి మీద గీరుకుపోయిన గుర్తుల్ని చూశాడు. ఆ ఇద్దరు పోకిరులు తనని లాక్కుపోతున్నప్పుడు తగిలి ఉంటాయి. అవి చూడగానే సిద్ధు రక్తం మరిగిపోయింది. కింద పడున్న వాణ్ణి కసిగా కాలితో తన్నాడు. నువ్వు బానే ఉన్నావా? చూడు, ఇక్కడెంత గాయమైతే బానే ఉన్నా అంటున్నా. ఐఎమ్ సారీ, నేను రావడం కొంచెం లేట్ అయింది కానీ. సిద్ధు ఇంకా ఏదో అనేలోపే నందిని అతని నడుం చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకొని, కానీ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. సిద్ధార్థ్ కూడా నందిని ఆర్తిగా కౌగిలించుకున్నాడు. సిద్ధార్థ్ కౌగిలిలో నందిని చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది. అందుకే అలాగే ఉండిపోయింది. తనకి సిద్ధుని అస్సలు వదలాలని అనిపించలేదు. కానీ అప్పుడే కింద పడ్డవాడు లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు. సిద్ధు వాడి వైపు వెళ్ళబోయాడు. కానీ ఈసారి నందిని ముందుకొచ్చి వాణ్ణి కాలితో తన్నింది. హీల్స్తో వాడి చేయి నొక్కుతూ కోపంగా, ఒక ఆడపిల్లను అనుమతి లేకుండా టచ్ చేసే చేతులని విరిచేయాలి అని అరిచింది. ఆ తర్వాత ఇద్దరు సెక్యూరిటీ వాళ్లకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులను పిలిపించి ఆ పోకిరిని అప్పచెప్పారు. వాడి ఫ్రెండ్ గురించి కూడా చెప్పారు. వాళ్ళిద్దరికీ మళ్లీ కాన్సర్ట్ లోపలికి వెళ్లాలనిపించలేదు. మిగతా వాళ్లకు మెసేజ్ చేసి బయటికొచ్చేశారు. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పకూడదని ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు. మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది కాబట్టి అందర్నీ కంగారు పెట్టడం అనవసరం అనుకున్నారు. తిరిగొచ్చేటప్పుడు సిద్ధు నుదుటి మీద చేతుల మీద గాయాలుండడం నందిని చూసింది. అలాగే తన చేతి మీద కూడా గీరుకుపోయిన గాయాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఇంటికెళ్లాలనుకోలేదు. అందుకే నేరుగా సిద్ధు కెఫేకి వెళ్లారు. అక్కడైతే ఈ టైంలో ఎవ్వరూ ఉండరు. AMA Studios Originals.